ఒక కంటింపు కాదు, కావలిలో ఒక చైతన్యానికి నాంది పలకాలి. చాలా బాధాకరమైన విషయం నాకు. ఒక బిడ్డ టెర్రరిస్టులో చనిపోయి ఈరోజు ఆ బిడ్డలకి తోడు తల్లి తండ్రి నేడునిచ్చే కొడుకు చనిపోతే, భార్యకి భర్త లేని లోటు ఏర్పడితే, బిడ్డలకి తండ్రి లేని లోటు ఏర్పడితే, ఈరోజు ఎక్కడెక్కడ మంత్రులు ఎవరెవరు వచ్చి పరామర్శిస్తుంటే, కావలిలో పుట్టి కావలి గడ్డ మీద బతుకుతూ మన కావలి వాడు చనిపోతే కనీసం సంఘీభావం చెప్పలేకపోతే మనం ఆ టెర్రరిస్టుల కంటే దుర్మార్గులు అని చెప్పడానికి నాకు ఇటువంటి సిగ్గు లేదు. ఇది దేనికి మానవత్వం? ఇదే మనం ఇచ్చాల్సిన ధర్మం. ఏం పోతా ఎత్తుకోపోతాం మనం చనిపోతే, ఆ బిడ్డ చనిపోతే నిన్న 6 కిలోమీటర్లు నడిచి మంత్రుల కాడి నుంచి అందరూ నడిచి సాగనంపారు. ఈ డబ్బు రేపు మనతో నడవదు, మీరు చేసే సేవలే నడుస్తాయి. నాకు కొంచెం బాధ అనిపించింది, దయించి అర్థం చేసుకోమని చెప్తున్నా. ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం. సుఖాల్లో చాలామంది వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడే మనుషులు అండగా ఉండాలి. వాళ్ళని డబ్బుతో సహాయం చేయాల, మేమున్నామని ధైర్యం ఇవ్వాలి. ఆ బిడ్డకి మేము చూపించిన ప్రొఫెషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరికి పోతే, భర్త చనిపోయినటువంటి దానికంటే కూడా నా భర్తని గౌరవంగా సాగనింపిన కావలికి ఆ పిల్ల సెల్యూట్ చేస్తే నిజంగా నేను ఆనందించా. అది మనకు కావాలి, అలా ఉండాలి మనకు కావాలి. బ్రహ్మం గారు చెప్పింది, కనకపడ్డం అంటే డబ్బు కాదు, కీర్తితో ఉన్నట్టుగా కావలి కావాలి, త్యాగాలకు ప్రతీకగా కావలి ఉండాలి. అప్పుడే కావలి కనకపడ్డాం. దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినాడు అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయడానికి ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం మనుషులం, మనందరం భారతీయులం. కులాలు వేరు, మతాలు వేరు, వర్గాలు వేరు, పండగలు వేరు, పెంపుదలు వేరు, పుట్టినరోజులు వేరు, చచ్చిపోయే రోజులు వేరు, పెళ్లి రోజులు వేరు. కానీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కనీసం కొంచెత్తైనా మానవత్వంతో మనం 2 నిమిషాలు మనం సంతాపం ప్రకటించాలి. 2 నిమిషాలు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పాలి. అదే మనం మానవుడుగా మనం చేయాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా సోదరుడు మధుసూదన్ రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ 26 మంది ఈరోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులు అంతమొందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతెంతై ఒటిడింతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి 147 మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా? సాధ్యపడుతుందా? సాధ్యం అవుతుందా? ఒక్క కన్నెర్ర చేస్తే 12 గంటలు చాలు పాకిస్తాన్ని అంతమొందించడానికి. అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మిత్రులు డిఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.